రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్తో వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వీరి పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. ఇవాళ అంబానీ ఇంట శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి మరికొందరు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఆనందంలో డాన్స్ చేశారు. నీతా అంబానీ డాన్స్ కి అందరూ ఫిదా అయ్యారు. మరోవైపు వివాహ బంధంతో ఓ ఇంటి వాళ్లైన అనంత్, రాధిక జంటను చూసి ముఖేష్ అంబానీ ఒకంత ఉద్వేగానికి గురయ్యారు. వధూవరులిద్దరూ దండలు మార్చుకుంటూ ఉండగా చూసి ముఖేష్ అంబానీ ఒకంత ఉద్వేగానికి గురయ్యారు. ఈ పెళ్లి కోసం ముఖేష్ అంబానీ పెట్టిన ఖర్చు గురించి తెలిస్తే కళ్లు తిరుగుతాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల వరకే అక్షరాల 1260 కోట్ల దాకా ఖర్చు చేశారు. పెళ్లి కార్యక్రమం ముగిసే నాటికి ఖర్చు 1500 కోట్లు దాటేసిందని అంచనా. ప్రపంచంలోనే అంత ఖరీదైన వివాహంగా ఇది నిలిచిపోతుందని అంటున్నారు. దేశ విదేశాల్లోని సెలబ్రిటీలు, ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు కూడా హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు సితారా ఆ వేడుకలో పాల్గొన్నారు. బ్లాక్ కలర్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ లో మహేష్ బాబు లుక్ అదిరిపోయింది. లాంగ్ హెయిర్ తో మరింత హ్యాండ్సమ్ గా కొత్తగా ఉన్నారు సూపర్ స్టార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు వెళ్లారు. ఆయన రాగానే అక్కడి వారు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వైట్ కలర్ షేర్వాణి ధరించి ట్రెడిషనల్ లుక్ తో ఈ వివాహానికి హాజరయ్యారు. హీరో దగ్గుపాటి రానా తన భార్య మిహికాతో కలిసి అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. యంగ్ హీరో అక్కినేని అఖిల్ బ్లాక్ కలర్ అవుట్ఫిట్ లో ఈ పెళ్లి వేడుకలో మెరిశారు. లాంగ్ హెయిర్ లో స్టైలిష్ లుక్ తో కనిపించారు. దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలంతా ఈ వివాహానికి తరలి వస్తున్నారు. ముంబైలోని వీధులన్నీ అతిథులతో నిండిపోయాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా నేడు శుభప్రదమైన ఆశీర్వాదం, రేపు వివాహ రిసెప్షన్, చివరి రోజు మంగళ ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. అతిథులకు విందు వినోదాలతో పాటు వినోద కార్యక్రమాలకు కలిపి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దాదాపుగా 2500 మంది ముఖ్య అతిథులుగా వస్తున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు ముఖేష్ అంబానీ 3 ఫాల్కన్ జెట్స్ అద్దెకు తీసుకున్నారు. అతిథులకు వీరి స్థాయికి తగ్గట్లుగా భారీగా సత్కారాలు చేయనున్నారు.
అతిథులకు స్వాగత సత్కారాలతో పాటు వీడ్కోలు కూడా ఘనంగా ఉండేటట్లు చూస్తున్నారు. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. గెస్ట్లకు కోట్ల రూపాయల విలువైన బహుమతుల్ని అందజేయబోతున్నారు. వీవీఐపీ అతిథులకు రిటర్న్ గిఫ్ట్ లో గడియారాల్ని ఇస్తున్నారు. ఒక్కొక్కటి కోట్ల రూపాయలు విలువ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇతర అతిథులకు రాజ్కోట్, కశ్మీర్, బెనారస్ నుంచి ప్రత్యేకంగా ఆర్డర్ చేసిన బహుమతుల్ని అందివనున్నారు. అనంత్ అంబానీ, రాధిక పెళ్లి మెనూ చాలా ప్రత్యేకంగా ఉంది. దాదాపు 3000 వంటకాలున్నాయి. అంతర్జాతీయ చెఫ్లు వీటిని వండుతున్నారు. 100కి పైగా వంటకాల్ని ఇండోనేషియా క్యాటరింగ్ కంపెనీల చేత చేస్తూ ఉండటం గమనార్హం.